దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. పర్సనల్ వాగ్దానము 59వ కీర్తన 16వ వచనం. 59:16 వచనం. నీవు నాకు ఎత్తైన కోటగా నున్నావు, ఆపద దినమున నాకు ఆశ్రయముగా నున్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. చాలు. ఈ వాగ్దానము మన పక్షంగా దేవుడు నెరవేర్చినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, యేసయ్య, వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఆరాధిస్తూ పూజిస్తున్నాం. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, దేవదేవుడు అయిన తండ్రి, నీకు స్తోత్రాలు. చదవబడినటువంటి మాట నా తండ్రి నాయన బిడ్డల పక్షంగా నెరవేర్చండి. వారిని అన్ని విషయములు ఆశీర్వదించండి. ఈ దినమంతా కూడా వారికి తోడుగా ఉండి మహిమ పొందమని నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్.